మెదక్ జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. సొంత భూమిలో కట్టుకున్న రైతు ఇంటిని కొందరు అక్రమార్కులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ రోజు కూల్చివేశారు. బాధిత రైతుకు 56, 57 సర్వే నెంబర్లలో వారసత్వంగా వచ్చిన సొంత భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన 8 సంవత్సరాలుగా కేసు కొనసాగుతుండగా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడడంపై బాధిత కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి విషయంపై కోర్టులో హియరింగ్ జరుగుతుంది అని తెలిసింది. లక్ష్మారెడ్డి అనే వ్యక్తి భూమిని కొనుగోలు చేసి ఇప్పుడు దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. భూమిని కొనుగోలు చేసిన లక్ష్మారెడ్డితో ములుగు ఎస్ఐ విజయ్ కుమార్ బాధిత రైతు కుటుంబంపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు స్థానికులు తెలియజేస్తున్నారు. సివిల్ మ్యాటర్లో పోలీసులకు సంబంధం ఏమిటంటూ ప్రశ్నిస్తున్న ఎస్ఐ పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంటిపై జరుగుతున్న దాడిని ఖండించి అధికారులు స్పందించి ఎస్ఐ విజయ్ కుమార్ ను సస్పెండ్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తీసుకురమ్మంటున్నాడు. వెహికల్ తీసుకొస్తాం చెప్పు. ఆధార్ కార్డు తీసుకురా, తాతలు ఆధార్ కార్డు తీసుకురమ్మంటున్నాడు. కోర్టు తీసుకురమ్మంటున్నాడు. వెహికల్ తీసుకొస్తాం చెప్పు. ఆధార్ కార్డు తీసుకురా, తాతలు ఆధార్ కార్డు తీసుకురమ్మంటున్నాడు. తీసుకురమ్మంటున్నాడు. వెహికల్ తీసుకొస్తాం చెప్పు. ఆధార్ गाड़ी का नंबर क्या? रुका। तुम्हारा नंबर बोलो। गाड़ी का नंबर गाड़ी का ताला का नंबर बोलो। नंबर का बोलो। तुम भाई का नंबर बोलो। नहीं है बोलो। किसका है गाड़ी? ले जितू फोन जितू फोन कर रहे करो, फोन करो। मेरे पास है, तुम फोन करो। నారాయణ సహకరిస్తలేడు, మాకు వేరే వానికి సహకరిస్తున్నాడు. లంచానికి లొంగిపోయిండు. ఆయన ఏం చేస్తుండో నాకు మాట్లాడుకోమని పర్మిషన్ ఇచ్చిండు. కోర్టు ఆర్డర్ ఇచ్చిందా లేకపోతే ఏమి ఇచ్చింది, దాని పర్మిషన్ కాగితాలు తీసుకొచ్చి సహకరించాలి. నాకు సహకరిస్తే నేను ఏదైనా ఇడిచిపెట్టి వెళ్ళిపోతా. 15 మందిని కేసు వేసినాము. నాకు ఒక్కనికి 1 గుంటన్నర ఇస్తాడు. ఎందుకు ఇస్తాను నాకు ఒక్కనికి? వాళ్ళందరికీ ఎందుకు ఇయ్యాడు? వచ్చి నా ఇల్లు ఉండగా పక్కన ఇల్లు కూలగొట్టుండి ములుగు ఎస్ఐ డిఎస్పీ వచ్చిండు. ఇంత ముందుకు మహేందర్ రెడ్డి సార్ వచ్చి మాట్లాడి పొజిషన్ మీదకి వచ్చి మాట్లాడి ఎంక్వైరీ చేసుకొని పోయినాక ములుగు పిఎస్ విజయ్ కుమార్ నారాయణ ఎందుకు సహకరిస్తుండు? లంచం తిన్నాడా? ఏం తిన్నాడు? ఎందుకు తిన్నాడు? ఏం సహకరిస్తుండు? ఎందుకు చేస్తుండు ఈ పని? కోర్టుల కేసు ఉండగా ఎందుకు సహకరించాలి? ఎందుకు? కోర్టు చూసుకుంటుంది కదా గవర్నమెంట్. నీకు ఎందుకు ఆ పని? ఆధారాలు మస్తుగుంటాయి. తాగిపించి తినిపించి కడీలు వాతిపించి రైట్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని ములుగు పిఎస్ఐ విజయ్ కుమార్ నారాయణ ఎందుకు చెప్తున్నాడు? ఏం సంగతి మరి? ఎందుకు గురించి కూలగొట్టిండు నాకు కావాలి. కోర్టు ఆర్డర్ ఇచ్చిందా? ఏమన్నా లోపలికి పోమని ఆర్డర్ ఇచ్చిందా? 5 తారీఖు రేపు ములుగు పిఎస్ మరి అడవి కాదు మనం నోటీస్ రాకముందుకే ఎందుకు కూల కొట్టిండు? రావాలి కదా నోటీస్, రావాలి కదా నోటీస్ వస్తే అడ్వకేట్ ఉండి అమ్ముడు పోయిండు. ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ కూర్చొని పోలీసు వాళ్ళు వీళ్ళంతా కలిసి మా ఇల్లు కూల కొట్టిండు. టికెట్ అయి ఉండి లేక అమ్ముడు పోయిండు. పైసలకు అమ్ముడు పోయిండు. అడవి లెట్టు ఉన్నాను పోలీసులు కూడా సలహా ఇస్తలేరు. ఎట్లా అమ్మిండు? మళ్ళీ మా ఇల్లు ఎట్లా కూల కొట్టిండు? నేనే సార్ కూల కొట్టించిండు. ఇదంతా ఎట్లా పేపర్ ఇచ్చిండా? ఏం సంగతి? మా తాత ముత్తాతల జాగా మేము ఎంతగా 10 గుంటలు తీసుకుంటా అన్నాడు. 10 గుంటలు కూడా తీసుకున్నాడు. రూములు కట్టుకోరని చెప్పిండు. ఎట్లా చేయాలి మరి? ఏ కబ్జా చేసుకుంటా అని ఎట్లా చేస్తారు? ఇట్లా ఇల్లు గులగొట్టారు. ఎట్లా
చిన్న పిల్లలు ఎంతగానో బాధపడాలి. ఫోన్ కరో రేయ్ రేయ్ ఆవ్ తీ బండి నడు తీ ఏ గాడి కా నంబర్ క్యా ఆర్డర్ ఇస్తానన్నాడు. జడ్జి కూడా సహకారమే అయిందా? సహకారమే అని ఇచ్చిండా జడ్జి కూడా? గ్రామము మలుగు మండల్ సిద్దిపేట జిల్లా పేపర్ ఇచ్చిండా? ఏం సంగతి? మన ఆట ముత్తాతల జాగా. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. మానస మెదక్ జిల్లా మూలుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. సొంత భూమిలో కట్టుకున్న రైతు ఇంటిని కొందరు అక్రమార్కులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఇవాళ కూల్చివేయడం జరిగింది. ఆ కూల్చివేయగా బాధితులు తమకు 56, 57 సర్వే నంబర్లలో వారసత్వంగా వచ్చిన సొంత భూమి ఉంది. ఆ భూమికి సంబంధించి 8 సంవత్సరాల నుంచి కేసు కొనసాగుతుండగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడంపై బాధిత సభ్యులు కూడా మండిపడుతున్నారు. భూమికి సంబంధించి కోర్టులో హియరింగ్ నడుస్తుందని తెలిసి కూడా లక్ష్మారెడ్డి అనే వ్యక్తి భూమిని కొనుగోలు చేసి ఇప్పుడు దౌర్జన్యాన్ని పాల్పడుతున్నట్లు బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమిని కొనుగోలు చేసిన లక్ష్మారెడ్డితో మూలుగు మండల ఎస్ఐ విజయ్ కుమార్ కుమ్మక్కై బాధిత రైతు కుటుంబంపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు స్థానికులు తెలియజేస్తున్నారు. సివిల్ మ్యాటర్ లో పోలీసులకు సంబంధం ఏంటి అంటూ ప్రశ్నిస్తూ ఎస్ఐ పట్టించుకోవడం లేదంటూ బాధితులు వాపోతున్నారు. తమ ఇంటిపై జరుగుతున్న ఈ దాడిని ఖండించి పై అధికారులు స్పందించి శాఖపరమైన చర్యలు ఈ ఎస్ఐ పైన తీసుకోవాలని చెప్పి వారు తీసుకుని అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానస అసలు బాసిత్ ఇప్పుడు వారసత్వంగా వచ్చిన భూమిని వేరే వాళ్ళు ఆక్రమించడం చట్టరీత్యా ఎలా చూపబడుతుందంటారు? అంటే వారసత్వంగా వాళ్ళ తాతల ఆస్తులు వచ్చినప్పుడు తాతల ఆస్తులకు సంబంధించిన ఆ భూమిపై అతని ఆ కుటుంబ సభ్యులు మన్మల్లో కూడా హక్కులు ఉంటుంది. ఆ హక్కుల పరంపరలో ఎలాంటి గొడవలు వచ్చినా అని అది సివిల్ మ్యాటర్ గా సివిల్ కోర్టులో తేల్చుకోవాల్సింది. కానీ ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ పరిస్థితుల్లో ఇక్కడ పోలీసులు సివిల్ మ్యాటర్లు తలదూర్చడం కూడా ఈ దుశ్చర్యకు పాల్పడడం, వాళ్లకు అక్రమార్కులకు వత్తాసు పలకడం చాలా హేయమైన చర్యగా భావిస్తున్నారు. ఈ ఎస్ఐ పైన శాఖపరమైన చర్యలతో పాటు అతన్ని సస్పెండ్ చేయాలని కూడా ఆ స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనస ఓకే, థ్యాంక్ యూ బాసిత్. तुम्हारा नंबर बोलो, गाड़ी का नंबर बोलो, नंबर का बोलो, तुम बाइक का नंबर बोलो। नहीं है किसका है गाड़ी? ए ले जितू फोन ए जितू फोन कर रहे करो, फोन करो, मेरे पास है, तुम फोन करो. రేయ్ రేయ్ ఆవ్ తీ బండి నడు తీ ए गाड़ी का नंबर क्या? ए रुको,